హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై వ్లాగ్. ఇవాళ మనం చేపల పులుసు ఎలా పెట్టుకుందామో నేర్చుకుందామా? ఓకే, సో నేను తీసుకుంది రవ్ 1.5 kg. దానికోసం నేను ఫస్ట్ ఆనియన్స్ పీల్ చేస్తున్నా. కొంచెం గ్రేవీ థిక్నెస్ రావడానికి 2 పెద్ద ఆనియన్, ఒక చిన్న సైజ్ ఆనియన్ క్యూబ్స్గా కట్ చేసుకొని పెద్ద సైజ్లో, ఎందుకంటే నేను ఆయిల్లో ఫ్రై చేస్తాను కాబట్టి దాన్ని ఫస్ట్ పెద్ద క్యూబ్స్ కట్ చేసుకొని తర్వాత దాన్ని పేస్ట్లా చేస్తా. చాపింగ్ అయిపోయాక ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఫ్లేమ్స్ ఆన్ చేసుకొని తర్వాత ఆనియన్కి సరిపడా వేసుకొని చూసుకుని నేను ఇంత ఆయిల్ వేస్తున్నాను. కొద్దిగా నాన్ వెజ్ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉండాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు కట్ చేసిన ఆనియన్స్ వేసేస్తున్నా. ఒక్కసారి కలిపేసి తర్వాత పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో చింతపండు, అందులోకి తగినంత వాటర్ వేసి కొద్దిగా కలిపి పెట్టుకోండి. ఆనియన్ ఫ్రై లోపు చింతపండు కూడా నానిపోతుంది. మధ్యలో ఆనియన్స్ కలుపుతూ వేగాయా లేదా చూసుకుంటూ ఫ్లేమ్స్ని పైకి కిందికి చేస్తూ ఉండండి. ఆ తరువాత ఇది ఫిష్ పులుసు మసాలా, హోమ్ మేడ్. ఇప్పుడు ఆనియన్స్ వేగాయి, కొద్దిగా చల్లగయ్యాక అందులో మిక్సీ జార్లో వేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్స్ ఆన్ చేసి ఇంకా కొద్దిగా ఆయిల్ పోసుకోండి. పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని బండిలో వేసేయండి. అది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కలుపుతూ నూనె పైకి కంపల్సరీ తేలాలి. ఇలా ఇప్పుడు నూనె తేలింది కాబట్టి ఒక 1 minute ఆగి ఆ తర్వాత ఇందులోకి మనం చేపలు వేసేసుకుందాం. ఇవి చేపలు కడిగాక ఫస్ట్ అందులోకి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి, పసుపు వేసి బాగా కలిపాక మ్యాగ్నేషన్ చేసి పెట్టుకోండి. చేప భలే టేస్టీగా వస్తుంది. ఇలా మగ్గాలి చేప ఫస్ట్ ఒక 2-3 minutes.
ఇప్పుడు నానబెట్టుకున్న పులుసు, చింతపండు పులుసు చేపలలోకి వేసుకోండి. పులుసు చూసి వేసుకోండి, ఎంత టేస్ట్కి సరిపోతుందో అంత. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర, ఇంట్లో చేసుకున్న చేపల పులుసు మసాలా, కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా వేసాక మరగనివ్వండి. మరీ ఎక్కువ మరగనివ్వకండి, చేపలన్నీ